హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇటీవల రోజా గారు ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధం, అలాంటిది ఏం జరగలేదు అని చెప్పి తను చెప్తున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం? అంటే నిన్న హోంమంత్రి గారు అసెంబ్లీ వేదికగా నమోదైన కేసుల సంఖ్య చెప్పారు. నమోదైన కేసులు 34 అని చెప్పారు. 34,000 కేసులు జరిగినాయని ఎన్నికలకి ముందు తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రస్తావించారు. ప్రస్తావిస్తూ ఆ రోజుల్లో ఆయన చెప్పింది ఏంటంటే, కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి అందిన నివేదికల ప్రకారం ఇన్ని వేల మంది ఇక్కడి నుంచి అక్రమ రవాణాకి గురయ్యారు మహిళలు అనేది ఆయన ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. ఆ సందర్భంగా ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద కామెంట్స్ చేశాడు. అంటే వీళ్ళ ద్వారా బయటకు వచ్చిన డేటా ఆధారంగానే ఈ అక్రమ రవాణా కార్యక్రమం జరిగింది అని ఆయన చెప్పాడు. అప్పుడు వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్కి నిరసనగా ప్రదర్శనలు చేశారు. ఆయన దిష్టి బొమ్మల దగ్ధం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఫైనల్గా అది అయిపోయింది. అయితే ఇప్పుడు నిన్న హోంమంత్రి గారు అసెంబ్లీ వేదికగా 34 కేసులు అనటంతో ఇప్పుడు రోజా గారు ఏమంటారంటే, వాళ్ళు చెప్పింది తప్పు అనేది అసెంబ్లీ సాక్షిగా ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఆ రోజున అలా మాట్లాడినందుకు ఆయన క్షమాపణ చెప్పాలి. లేదు, ఆయనకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగాల నుంచి నాకు వచ్చిన సమాచారం అని చెప్తున్నారు ఆయన. ఆ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచమనండి, అది వాస్తవమో కాదో మేము చెక్ చేసుకుని ముందుకెళ్తామనే పద్ధతిలో ఈవిడ ఒక ఛాలెంజ్ విసిరారు. అలాగే దాన్ని ఆధారం చేసుకుని నిజానికి ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ అనేది త్రిశంకు స్వర్గంలో కాదు, త్రిశంకు నరకము కాదు, వాళ్ళు ఇప్పుడు ఉన్నామా ఊడేమా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే కారణం ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను డిస్టర్బ్ చేయనని ఎన్నికల ముందు చెప్పాడు. చెప్పి నిజానికి వాళ్ళకి వేతనాలు పెంచుతామని కూడా చెప్పారు. 5,000 కాదు 10,000 ఇవ్వటం ధర్మం, ఇలాంటివన్నీ మాట్లాడారు. కానీ ఫైనల్గా వాళ్ళ నేను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా ఊడారో తెలియదు. అయితే వాళ్ళలో చాలామందికి ఒక హోప్ ఉంది. ఆ హోప్ ఏంటంటే, గవర్నమెంట్ ఏదో ఒక ఏరియాలో మమ్మల్ని అకామిడేట్ చేసుకుంటుంది అనే ఒక హోప్తో వాళ్ళు 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళతో ఏ పని చేయించుకోవడం లేదు. అసలు వాలంటీర్ వ్యవస్థ మీద ఈ అనుమానాలు ఇవి క్రియేట్ కావడానికి కారణం ఈ డేటా చౌర్యము అనేటువంటి మాట. డేటా చౌర్యం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ వివరాలు వీళ్ళు బయటకు ప్రపంచానికి చెప్పడం వలన వీళ్ళ ద్వారా ఏ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో తెలుసుకుని ఆ ఆడపిల్లల్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తరలించేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాలంటీర్ల ద్వారానే జరుగుతుందా లేకపోతే ఇతరేతర సోర్సెస్ ఉండవా అనేది ఒక గొడవ, ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి గొడవ. కాబట్టి కేవలం రోజా గారు అడిగారు లేకపోతే అసెంబ్లీ వేదికగా ఆవిడ చెప్పారు అనేది కాకుండా, నిజంగా కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఆ రోజున నేరుగా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఆ వివరాలు చెప్పాల్సి వచ్చింది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వివరణ కావాల్సి ఉంది. దాని గురించి గొడవపడాలి ముందు. కానీ ఆ గొడవ పడేటువంటి పరిస్థితి వీళ్ళెవరికీ లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద కామెంట్ చేయటమో లేకపోతే విమర్శ చేయటమో ఆందోళన చేయటమో అలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఎప్పుడూ చేయరు. ఎందుకంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కంట్రోల్డ్ బై భారతీయ జనతా పార్టీ కాబట్టి. అందుకని ఈవిడ జస్ట్ పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని టార్గెట్ చేస్తుంది. అది కూడా టీడీపీ వైసీపీలని, టీడీపీ జనసేనల్ని టార్గెట్ చేస్తూ ఒక కామెంట్ చేశారు. అంటే రొటీన్గా ఒక విమర్శ ఉండాలి కాబట్టి ఆవిడ ఈ ప్రస్తావన చేస్తూ ఈ 34,000 అనేది సింక్ అయింది కాబట్టి ఆ ఏరియాలో ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ దానికంటే కూడా ఇది సీరియస్గా పట్టించుకుని ఎక్కడ ఎంతమంది వెళ్ళిపోయారో ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, పెడితే మేము కూడా కృషి చేస్తాం